బస్తీ నిద్ర మూసీ పరివాహక ప్రజలకు మేమున్నామంటూ బీజేపీ నేతలు చేపట్టిన కార్యక్రమం. కానీ అది కాస్త బూమ్రాంగ్ అయినట్లు కనిపిస్తుంది. కేవలం ఫోటోషూట్స్ కోసమే ఈ కార్యక్రమం చేపట్టినట్లు కనిపిస్తుంది. అయితే కమలనాథులపై కాంగ్రెస్ నేతలు మాత్రం ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. బీజేపీ నేతలు శనివారం మూసీ పరివాహక ప్రాంతాల్లో మూసీ నిద్రలో పాల్గొన్నారు. మొత్తం 21 ప్రాంతాల్లో బీజేపీ నేతలు బస చేశారు. ఉదయం లేచి అక్కడి ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సైతం పాల్గొన్నారు. మూసీని సుందరీకరించాలని, కానీ అక్కడ ఇండ్లను కూల్చివేయొద్దని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న మూసీ నిద్ర అంటూ కిషన్ రెడ్డి చేసిన ఫోటోషూట్కు ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు మూసీ నిద్రపై కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఒక్కరోజు నిద్రతో మూసీ బాధితుల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నిస్తున్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు 3 నెలల పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లోనే ఉండాలని చెబుతున్నారు. మూసీ ప్రజలను తప్పుదో పట్టించేందుకే బీజేపీ నేతలు మూసీ నిద్ర చేస్తున్నారని ఆరోపించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఇలాంటి దొంగ నిద్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు అనుకుంటే ఇంకోరు అనుకుంటారు, ఇంకోటి అనుకుంటే ఇంకోటి అనుకుంటారు. ఏముంది, అదే సెట్టింగ్ చేసి సినిమాలలో సెట్టింగ్ చేసి పండుకునే కార్యక్రమం కాకుండా నిజంగానే అక్కడ పడతా ఉన్న ఇబ్బందులు తెలుసుకోండి. వారికి క్వాలిటీ, వారి లైఫ్లో, వారి జీవితంలో మెరుగైన సౌకర్యాలు అందించే కార్యక్రమం చేయాలన్నా లేదా, మంచి 2 బెడ్రూమ్ ఇల్లు కానీ, వారు అక్కడ ఉన్నదానికి మంచినీరు కలిగించడానికి కానీ, వారి పిల్లలకు చదువుకోవడానికి కానీ, వారికి ఉపాధి పొందటానికి కానీ, ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా రాజకీయం చేయాలి. ఇక్కడ రాజకీయం చేస్తే ఓహో కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేస్తుందని మహారాష్ట్రలో ఎలక్షన్లు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వారు వచ్చి ఈ విధమైన చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎప్పుడు ఛాలెంజ్ చేశారండి. కిషన్ రెడ్డి ఫోటోషూట్ కోసం మూసీ నిద్ర చేశారని ధ్వజమెత్తారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బస చేసే ముందు ఆ ప్రాంతంలో దోమల మందు, ఈగల మందు కొట్టారని తెలిపారు. 3 నెలలు అక్కడే ఉంటే ప్రజల అవస్థలు తెలుస్తాయని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి గారు చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర వ్యక్తి. ఎందుకు ఈ చిలిపి చేష్టలు చేస్తున్నాడో అర్థం అవట్లేదు. విచిత్రంగా ఉంది. ముఖ్యమంత్రి గారు అన్నదేంటి, మూసీ పరివాహక ప్రాంతంలో దోమలు, ఈగలు, ఆ దుర్గంధ వాసన మీరు ఒక 3 నెలలు ఉంటే తెలిసొస్తుంది. అంటే ఫోటోషూట్ కోసము ఒక 12 గంటలు అక్కడ ఉండి ఫోటోల కోసం ఆయన పడ్డ ప్రయాస వీడియోలో వినబడతా ఉంది. ఫోటో అయిందా, ఫోటో వచ్చిందని అడుగుతున్నాడు కేంద్ర మంత్రి. మీరు పోయే ముందే శానిటేషన్ అవుతుంది. అక్కడ దోమల మందు కొడతారు, ఈగల మందు కొడతారు. మీరు పోయింది ఎక్కడా? ఆ బఫర్ జోన్లో లేరు, కనీసం మూసీ నది ప్రవాహక ప్రాంతంలో కూడా నివసించలే మీరు ఆ ఉన్న 10-12 గంటలు కూడా. మూసీ అభివృద్ధిని బీజేపీ నేతలు కావాలని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. గంగా నదిని అభివృద్ధి చేస్తే స్వాగతించామన్న ఆయన ఇప్పుడు మూసీ డెవలప్మెంట్ను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి వీలైతే నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. నిజంగానే మూసీ వద్దు అనడానికి కారణాలు ఏందో చెప్పండి. మోడీ గారు సబర్మతి కావచ్చు, గంగా కావచ్చు, భారతదేశంలో ఉండేటువంటి డబ్బంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోతుంది. మీరు గంగాను సబర్మతిని చేస్తే మేమందరం స్వాగతించినాం. మీరు ఇక్కడ ఉండేటువంటి మూసీ నదిని అభివృద్ధి చేసి పేదోళ్ళని ఆదుకుంటామంటే మీరు కొత్త మాటలు చెప్తున్నారు ఎందుకు? కేవలం ఇది దురుద్దేశంతో కూడినటువంటి మీ రాజకీయంగా మీకుండే రాజకీయ భవిష్యత్తు కోసం మీరు చేస్తున్నటువంటి ఆడుతున్నటువంటి నాటకం. మొత్తంగా బీజేపీ బస్తీ నిద్రపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటే ఎవరైనా మురికివాడలో పడుకోవచ్చని స్థానికులు మండిపడుతున్నారు. ఇక బీజేపీ పబ్లిసిటీ కోసమే ఈ బస్తీ నిద్ర కార్యక్రమం చేపట్టిందని చాలా మంది సెటైర్లు వేస్తున్నారు. విమర్శలకు తగ్గట్టుగానే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థానికుల దగ్గరకు వెళ్లారు. ఓవైపు మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో ఏదో చెబుతుంటే బీజేపీ నేతలు ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఆ తర్వాత అచ్చా ఫోటో మిల్ గయా చలో అనుకుంటూ వెళ్లిపోయారు. ఫోటోలు బాగా వచ్చాయనుకుంటూ వెళ్లిపోయిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. अच्छा फोटो मिल गया चलो तुम्हारा अच्छा फोटो मिल गया चलो तुम्हारा अच्छा फोटो मिल गया चलो